ప్రభుత్వ పాఠశాలలంటే అక్కడ కనీస వసతులుండవు. పెచ్చులుడే గదులు, వర్షం వచ్చిందంటే పిల్లలు కూర్చునేందుకు వీలు ఉండదు. టాయిలెట్స్ ఉండవన్న అభిప్రాయం ఉండేది. అందుకే చాలామంది తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ల వైపు చూస్తుంటారు. కానీ సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్కు దీటుగా సర్కారీ బడులను తయారు చేస్తూ పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా తయారవుతున్నాయన్న దానిపై వైఎస్ఆర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో అక్షరాల 45,000 పైచిలకు స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో మొదటి ఏడాది 15,715 స్కూళ్లు. ఈ స్కూళ్లలో 3 దశల్లో చేస్తా ఉన్నాం. ఈ 15,715 స్కూళ్లు ఏదైతే ఇవాళ నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామో ఆ ప్రతి స్కూల్లోనూ ఇక మీదట మరుగుదొడ్లు ఉంటాయి, త్రాగునీరు ఉంటుంది, తరగతి గదుల్లో ఫ్యాన్లుంటాయి, ట్యూబ్లైట్లుంటాయి, క్వాలిటీ ఫర్నిచర్ ఉంటుంది, గ్రీన్ చాక్ బోర్డులుంటాయి, స్కూళ్లలో రూపురేఖలు మార్చే విధంగా రంగులుంటాయి. కూలిపోతా ఉన్న పరిస్థితిలో ఫినిషింగ్ సైతం లేని పరిస్థితిలో ఉన్న స్కూళ్లకు మరమ్మతులు జరుగుతాయి. అవసరమైన మేరకు అదనపు తరగతుల గదులు వస్తాయి, కాంపౌండ్ వాల్ వస్తుంది, ఇంగ్లీష్ ల్యాబులు వస్తాయి. ఇలా 9 రకాల ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ 15,715 స్కూళ్లలో ఖచ్చితంగా ఏర్పాటయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను గతంలో మా పిల్లవాడిని మడకసిరిలో జాయిన్ చేశాను. ఇక్కడున్న మౌలిక వసతులు, విద్యార్థులకున్న సరైన సౌలభ్యత, అన్ని రకాల ఉపాధ్యాయుని బృందం యొక్క సహకారం అన్ని చూసి విద్యార్థుల అభివృద్ధి, ఇక్కడున్న అన్ని రకాల సౌలభ్యతలను చూసి నేను కూడా మా అబ్బాయిని మడకసిర నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడున్న వసతులు, మన ప్రభుత్వం చేసిన విద్యార్థుల అమ్మఒడి అని కానీ, విద్యార్థుల యొక్క భోజన వసతులు కానీ, మెనూ కానీ అన్ని రకాలు, మళ్ళీ ఇప్పుడు విద్యా కానుక, జగనన్న విద్యా కానుక కానీ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఆంధ్రప్రదేశ్కున్న గొప్పతనాన్ని మన ప్రభుత్వం అనేది నిరూపించుకోయింది. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్న నానుడికి దీటుగా మనం ప్రభుత్వం చేస్తున్న విద్యార్థుల కోసమే వెచ్చిస్తున్న వేల కోట్ల ధనాన్ని విద్యార్థులు కూడా సవినయంగా సద్వినియోగం చేసుకొని భావి తరాలకు ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలని ఒక పేరెంట్గా నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ 1990 సంవత్సరంలో స్కూలు స్థాపించబడ్డది. అయితే అక్కడ 2 రూములు ఉన్నాయి, కొన్ని రూములు వచ్చాయి. కానీ దాదాపుగా 30 సంవత్సరాలు ఈ స్కూలు అభివృద్ధికి నోచుకోలేదు. మేము వచ్చిన తర్వాత కూడా అనేక అధికారులకు వినతి పత్రాలు అందజేశాము. అనేక మీడియాలు కూడా వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఫలితము లేదు. ఈ నాడు నేడు కార్యక్రమం మొదలు పెట్టడము జరిగితే దీంట్లో డిస్టిక్లోనే మనకు దాదాపుగా 57,42,550 రూపాయలు అమౌంట్ శాంక్షన్ అయింది. పాఠశాలకు మేము వచ్చిన తర్వాత పిల్లలకు మహిళా టీచర్లు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నా కూడా టాయిలెట్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఈ కాంపౌండ్ వాల్ కూడా సరిగ్గా లేదు. ఈ పరిస్థితి చూస్తే ఎంత బాధ కలిగిందంటే నాకు అంత బాధ కలిగింది. ఏ విధంగా దీనికి మనకు అవకాశం ఉందని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలో భాగంగానే ఇవన్నీ కూడా అభివృద్ధి చేద్దాం. ఈ విధంగా చేసినట్లయితే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలు బలపడతాయి. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చేస్తాం. ఇది ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు ఇచ్చే హామీ. అదేవిధంగా ఎన్నికల ముందు సీఎం జగన్ కూడా ఇదే తరహాలో హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజలకు కనీస అవసరాలైన వైద్యం, విద్యపై ఫోకస్ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం నాడు నేడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే శిథిలావస్థలో ఉండేవే కనిపించేవి. పెచ్చులూడిపోయి పైకప్పులు, గోడలు, వర్షం వస్తే మడుగులతో నిండిపోయే ఆవరణం, కనీసం మరుగుదొడ్లు లేని పాఠశాలలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బిల్డింగ్లు బాగున్నా అందులో సౌకర్యాలు ఉండవు. ఈ బడుల్లో పరిస్థితులు మారాలి.
అది కూడా 2 ఏళ్లలోనే అని చెప్పారు సీఎం జగన్. దాదాపు ఏడాది క్రితం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ల రూపురేఖలు కూడా మార్చబోయే కార్యక్రమం. మధ్యాహ్న భోజనం ఇచ్చే మెన్యూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనబడి నాడు నేడు అన్న కార్యక్రమం ద్వారా అక్షరాల 45,000 పాఠశాలలు రూపురేఖలు మారుతాయి. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రూపురేఖలు మారుతాయి. 3,287 ప్రభుత్వ హాస్టళ్లు రూపురేఖలు మారుతాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు రూపురేఖలు కూడా పూర్తిగా ఈ 3 సంవత్సరాలలో మార్చబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. నాడు నేడు కింద మా పాఠశాల ఎన్నిక కావడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా పాఠశాలలో గతం కంటే నాడు నేడు వచ్చిన తర్వాత ఎన్నో రకాలైన సౌకర్యాలు కొనుగోరుతున్నాయి. ఆ సౌకర్యాలన్నీ కూడా పాఠశాల విద్యార్థులకు అమృత ఫలాలు మాదిరిగా అవి వారి జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయి. గతంలో పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు, కానీ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మడకసిర నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి దాదాపు 20 మంది విద్యార్థులు మా పాఠశాలకు చేరడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఈ నాడు నేడు పనులు మా పాఠశాలకు వారు రావడం ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ ప్రైవేట్ పాఠశాలలో లేవు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉంటామని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాము. దీనికి కారణమైనటువంటి ప్రభుత్వాధికారులు, ప్రభుత్వాధినేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ జగన్ గారికి మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. My name is Sirakshita. I am studying in 10th English medium in ZP Girls High School, Raitur in Anandpur, AP. We are receiving Amma Odi 15,000. My mom has very poor. We are from poor family. We have less poverty, and my mom feels very proud and very happy. She thinks like Jagan sir is her bro. He is my maternal uncle like that. And we also received Vidya Kanuka. That means kit. We have many shoes, socks, bags, books, textbooks and notebooks and bag also. We feel very happy. I'm proud to be studying in ZP Girls High School. I'm very thankful to my HM madam and also very feel grateful to thanks to CM Jagan sir. ప్రస్తుతం కరోనా సమయంలో పాఠశాలలు మూతపడి దాదాపు 6 నెలల పైనే అయింది. ఇలాంటి సమయంలో పాఠశాలల్లో మార్పులు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. పాత గోడలను కూల్చివేసి కొత్తవి నిర్మించడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, అన్నిటికీ మించి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయడం, బ్లాక్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేస్తూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని బడుల్లో పనులు పూర్తి కాగా మరికొన్ని చోట్ల వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పూర్తయిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే ఇది ప్రభుత్వ బడేనా అని సందేహం కలగమానదు. కార్పొరేట్కు దీటుగా రంగురంగుల బొమ్మలతో పిల్లలు ఆకర్షించేలా పాఠశాలలు తయారయ్యాయి. గతంలో ప్రభుత్వ బడికి పంపించని వారంతా ఇప్పుడు సర్కారీ పాఠశాల వైపు చూస్తున్నారు. చాలామంది ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పాఠశాలలో వచ్చిన మార్పులకు తోడు ఆంగ్ల మాధ్యమం కూడా వస్తే సర్కారీ బడులకు క్రేజ్ మరింత పెరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్లల చదువు అంటేనే భయపడే ఈ పరిస్థితిలో ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ ఒక్క ప్రభుత్వం సీఎం గారి ఆదర్శంలో ఆడపిల్లలకి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉపయోగిస్తుంది. కాబట్టి ఆడపిల్లల స్ట్రెంత్ మా స్కూల్లో బాగా ఉండింది. మాకు ఇక్కడ అంత అనుకూలంగా ఉంది. కాబట్టి మేము ఈ ఒక్క సర్కారాన్ని, గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే చాలా వచ్చాయి.
జగనన్న విద్యా కానుక అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, నాప్కిన్స్ అయితేనేమి, తర్వాత అభివృద్ధి పనులు బాగా ఉన్నాయి. ఒకప్పుడు చదువుకోని పిల్లలు కూడా ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. విద్యా కానుక ద్వారా, అమ్మ ఒడి, చాలా కార్యక్రమాల ద్వారా జగనన్న పెట్టిన కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకొని పిల్లలు బాగా చదువుకొని ముందడుగు వేస్తున్నారు. సర్కారీ బడుల్లో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా కొన్ని పాఠశాలల్లో చాలా మార్పులు రావాలని స్థానికులు కోరుతున్నారు.